యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ పెట్టి మళ్ళొకసారి రైతులను మోసం చేసే విధంగా రైతులకు ద్రోహం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ పంటను ఎంత కొనమంటే అంతే కొంటాము, రైతులు వండించింది మొత్తం కొనడం మా చేత కాదు అని చేతులు ఎత్తేసారు. ఇది చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు పాలన మీద దృష్టి లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న ఆలోచన లేదు. ఎలక్షన్ల కంటే ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీని కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటలేదు. ఇంత ఘోరాతి ఘోరంగా అంటే రైతుల మీద ఎందుకో కక్ష కట్టినట్లే కనిపిస్తుంది ఈ ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలు ఎంత బ్రహ్మాండంగా వ్యవసాయం నడిచింది, ఎంత బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉన్నారు. ఇలా కర్మకు ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రతిరోజు గోసపడతా ఉంది రైతులు, ప్రతిరోజు గోసపడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు రైతాంగం మొత్తం కూడా. కేసీఆర్ 10,000 ఇస్తుండ్రు రైతు బంధు అంటే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండ్రు, నేను 3 పంటలకు ఇస్తా. ఎక్కడవా 3 పంటలు, ఎక్కడవా 15,000 ఎక్కడవా? గత ఈ 2.5 సంవత్సరాల ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినాం. ఒక్కొక్క ఎకరా రైతుకి దాదాపు 45,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. రుణమాఫీ మొత్తం చేసేసిన అంటాడు. ఎలక్షన్ల కంటే ముందు ఉరికిపోయి 2 లక్షలు తెచ్చుకోండి తెచ్చుకున్నారు. డిసెంబర్ 9 వీడికి ఎన్ని డిసెంబర్ 9లో లెక్క తీస్తే 48% కూడా రుణమాఫీ కాదు. అంటే రైతు కోణంలో ఆలోచన చేస్తే ఒక్కొక్క పాయింట్లో రైతులను ఎంత దగా చేస్తుంది ఈ ప్రభుత్వం అర్థమవుతుంది. చివరి గింజ వరకు కొంటామన్నాడు రేవంత్ రెడ్డి గారు. రైతులు ఎంత పండిస్తే అంత చివరి గింజ వరకు కొంటామని మొన్న క్యాబినెట్లో మాత్రం కేంద్ర ప్రభుత్వము ఎంత కొంటే అంతే మేము కొంటాము, ఏది చెప్తే గదే కొంటాము. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో 93 లక్షలు 21-22లో ప్రొక్యూర్ చేసినాం. ఆ టైంలో కేంద్రం కొన్నది 50 లక్షల మెట్రిక్ టన్నులే. మిగతాది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు అండగా నిలబడ్డది. బోనస్ అన్నాడు, అది బోకస్ అయిపోయింది. 2 పంటలకు వరి ధాన్యం ఏదైనా సరే బోనస్ 500 ఇస్తాడు. లాస్ట్కు సన్నాలకు వచ్చింది. సన్నాలకు వచ్చి లాస్ట్కు 2 పంటలకు వెళ్ళి మళ్ళీ 1 పంటకు వచ్చింది. ఆ 1 పంట కూడా తూతూ మంత్రంగా కొంతమందికి వేస్తారు, కొంతమందికి వేయట్లేదు. ఇలా అన్నిటికంటే ఘోరం ఏంటంటే బోనస్ అని చెప్పి మొన్న వరి కొనుగోలు చూసినాం మేము. గ్రామాల్లో తిరిగే క్రమంలో రైతులందరూ పాపం 500 బోనస్ వస్తుంది కదా అని ప్రభుత్వానికి అమ్మాలని వెయిట్ చేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వరి కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి 2 నెలలు వరి ధాన్యాన్ని ఎత్తలే. సంచులు లేక కొన్ని రోజులు ఇబ్బంది పెట్టిరు, లారీలు రాక కొన్ని రోజులు ఇబ్బంది, మళ్ళా మిల్లు కాడుకోతే కొన్ని ఇబ్బంది. మనం మేము ప్రత్యక్షంగా చూసినాం. ఒక రైతు దగ్గర అయితే 19 కిలోలు తరుగు తీస్తున్నాడు. నాకు ఇయ్యాలనే పొద్దుగాల అంజనేయులని మధ్యగట్ల రైతు మాట్లాడాడు. మొత్తం ఆ రైతు దగ్గర 26 క్వింటల్ల ధాన్యం తరుగు కింద తీసుకున్నారు మిల్లర్లు, అధికారులు. 26 క్వింటల్లు అంటే దాదాపు 60,000 రూపాయలు ఆ రైతుకు నష్టం. రైతుకు సాయం చేయాల్సింది పోయి రైతు జేబులోకి వెళ్ళి డబ్బులు తెలియకుండా గుంజుకుంటా ఉన్నారు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా ఏం చెప్తారు, 33 రకాల ధాన్యాలు ఇలా రైతులు పండిస్తున్నారు. 33 రకాలకు మేము ఇయ్యము, మేము ఓన్లీ 8 రకాలకే ఇస్తాము అంటారు. అంటే ఎంత మోసము ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది. రైతులు నారు పోసుకున్నారు. నీ ఆశ మీద రైతు బంధు వస్తుంది, రైతు మన భరోసా వస్తుందన్న ఆశ మీద ఆల్రెడీ నారు పోసుకున్నారు. నారు పోసుకున్న తర్వాత ఇవాళ వచ్చి మేము 8 రకాలకే ఇస్తాం, 33 రకాలకి ఇయ్యం. అంటే వీళ్ళ చాతగానితనానికి ఇలా రైతులు నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ ఉన్న రైతులు
అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరంగా ఒక్కొక్క స్టెప్ రైతు బంధులో మోసం, రుణమాఫీల మోసం, కరెంట్ 24 గంటల మోసం, పంట అద్దోయిందో కష్టపడి పంట అమ్మనీకపోతే ఈడ మోసం. బోనస్ ఇస్తాన్నారు, అది కొట్టిరు. ఇవాళ 33 రకాలని చెప్పేసి 7 రకాలకు వచ్చిండు. మిల్లుల దగ్గరకు మోసం. అంటే ఎంత వ్యవసాయం అంటే కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పండుగలాగా వ్యవసాయం జరిగితే ఇవాళ ఈ గవర్నమెంట్లో వ్యవసాయం చేయాలంటేనే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు ఏదైతే మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంత, ఏది కొనమంటే అది కొంట అన్న స్టేట్మెంట్ను వాపసు తీసుకోవాలి. తెలంగాణ రైతాంగం ఏది వండించినా సరే, ఎంత వండించినా సరే, కేంద్రం కొన్నా కొనకపోయినా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎట్లా ఉన్నాం ఎట్లా, ఇవాళ మీకు ఎందుకు చేతనైతే లేదని అడుగుతున్నాం మేము. వీళ్ళకి ఆ పాయింట్లో తిరకాసు ఉంది. కేంద్రం ఏది చెప్తే గదే కొంటామంటే కేంద్రం రేపు మక్కలు కొనమని చెప్పదు, ఎప్పుడు కూడా జొన్నలు కొనమని చెప్పదు. ఇలా వరే సగమే సరిగా కొట్టలేదు. అంటే రేపు మొక్కజొన్నలు వేసే రైతులు ఎట్టు పోవాలి? నాకు ఇంతకుముందు మదిగట్ల ఓ రైతు చెప్తున్నాడు, మొక్కలు కొని 72 రోజులు అయింది, ఇవాళ వరకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడలే. ఈయనే ఉన్నాడు మా రమేష్, 2 నెలలు అయిపోయింది. దాదాపు 72 రోజులు అంటే 2 నెలలు అయిపోయింది. ప్రభుత్వం కొని 72 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇవాళ వరకు డబ్బులు వేస్తలేదు. ఏమంటే వారం రోజులు వేసినాం. అందుకే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నారో ఆ స్టేట్మెంట్ వాపసు తీసుకోవాలి. రైతుల పక్షాన ఆలోచన చేయాలి. మీరు రైతు డిక్లరేషన్లో ఏమేమైతే హామీలు ఇచ్చినో ఆ హామీలను నెరవేర్చాలి. ఎందుకు కోసం పెడుతున్నారు రైతులను అంటున్నాం మేము. ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు రైతులని? ఏవో యూరియా కొరకు యాప్ అని పెట్టారు. ఒకసారి షాప్లో యాప్ ఉండదు, యూరియా ఉండదు, యాప్ ఓపెన్ చేయాలంటారు. సామాన్య రైతులకు యాప్ ఆపరేట్ చేయడానికి ఎట్లా వస్తుంది? నిన్న కాక మొన్న భూత్పూర్లో మా పార్టీ నాయకత్వం దుకాన్ల ముందుల ధర్నా చేసారు. దుకాన్ల యూరియా ఉంది, యాప్లో మాత్రం 0 చూపిస్తా ఉన్నారు. రేట్లు కూడా ఎంత పెరిగినాయి. కాంప్లెక్స్ ఎరువులు పోయిన సంవత్సరం 1350 రూపాయలు ఉండే, ఇవాళ 2150. అంటే 800 రూపాయలు ఒక బ్యాగ్ మీద పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నువ్వు రైతుకు మంచి చేయాలనుకుంటున్నారా, రైతును దివాలా తీయాలనుకుంటున్నారా? ఏ పని తీసినా కూడా రైతులకు ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు తప్ప రైతుకు సులువుగా పని అయ్యేటట్లు మాత్రం ఏది చేస్తలేదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటోనికి చెప్తే తీసుకొచ్చి యూరియా పడేసిపోతుండే. మంచిగా నడుస్తున్న రాష్ట్రం మీ చేతిలో పెట్టిన తర్వాత ఎందుకు నడపనికి శాతనైతే లేదంటున్నాం. ఆ టైంలో 4 నెలల ముందే కేసీఆర్ గారు ముందు బఫర్ స్టాక్ ఎట్లా పెడతా ఉన్నాయి, ఇవాళ మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను మేము 22 లక్షలు కొత్తగా కట్టినాం కదా. మండలానికి ఒక గోదాం 10,000 మెట్రిక్ టన్నులది మేము అన్ని కట్టి మీకు రెడీగా పెట్టినాం. దాంట్లో స్టాక్ నింపడానికి ఎందుకు అయితే లేదు? ఎందుకు ఆలోచన వస్తలేదు? ఎందుకు దాని మీద రివ్యూలు చేస్తలేరు? కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మంచిగా నడిచింది, ఇవాళ ఎందుకు నడుస్తలేదు? టైంకు యూరియా వచ్చింది ఎట్లా, ఇవాళ యూరియా ఎందుకు వస్తలేదు? కేసీఆర్ గవర్నమెంట్ లో భగీరథ మంచిగా నడిచింది ఎట్లా, ఇవాళ ప్రతి ఊళ్ళో తాగడానికి నీళ్ళు ఎందుకు వస్తలేవు? కేసీఆర్ గవర్నమెంట్ లో కరెంట్ 24 గంటలు వచ్చింది ఎట్లా, ఇవాళ రోజుకు 10 సార్లు ఎందుకు పోతుంది? ఉన్న సిస్టమ్ ను ఎందుకు నడపడానికి శాతం అయితే లేదు? ఇప్పుడు భగీరథ 40,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అంత బ్రహ్మాండంగా సిస్టమ్ డెవలప్ చేస్తే ఉన్న సిస్టమ్ ను ఎందుకు మానిటరింగ్ చేయడానికి వస్తలేదు అంటున్నాం. కేసీఆర్ పోయినబడి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మేము ఆ రోజు చెప్పినాం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యాల్లో కష్టాలే ఉంటాయని చెప్పినాం. ప్రజలకు అర్థం కాలే, మార్పు అనుకున్నారు. ఇలా మార్పు కనిపిస్తా ఉంది. ఏ ఒక్క వర్గం అన్నా ఇవాళ తెలంగాణలో సంతోషంగా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఒక్క వర్గం మాకు మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఒక కక్ష, ఎందుకో కోపం మీద కక్ష మీద పని చేసినట్లే ఉంది తప్ప ప్రజల కోణంలో రైతుల కోణంలో ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన
ఈ ప్రభుత్వంలోని పెద్దలకు లేదు. జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేదు. ఏది ఒక్కటన్నా ఈ 2.5 ఏళ్ల కాలంలో 2.5 ఏళ్ళు అయిపోయింది, సగం టైం అయిపోయింది. ఒక సినిమా ఇంటర్వెల్ వరకు చూస్తే అర్థమైపోతుంది అంటారు సినిమా. సెకండ్ హాఫ్ ఏముండదు, ఇంకా సెకండ్ హాఫ్ అంతా క్లోజింగే. మీ సినిమా కూడా ఇంటర్వెల్ వరకు మొత్తం సినిమా అర్థమైపోయింది తెలంగాణ జనానికి. ఇంకా సినిమా ఎప్పుడైపోతుంది రాని సీట్ల మీదకి వెళ్ళి లేచి నిలబడి చూస్తున్నారు. ఇంకా గంటన్నర చూసుకోవాలన్నా ఇంకా సినిమా అనేది ఫస్ట్ హాఫ్లోనే అర్థమైపోతుంది సినిమా మంచిగా పోతుందా ఫ్లాప్ అవుతుందా అనేది. మీ ఫ్లాప్ సినిమా అనేది ఇవాళ తెలంగాణ జనానికి అర్థమైపోయింది. కానీ ఉన్నన్ని రోజులన్నా రైతులను కాపాడమని మేము కొడుతున్నాం. రైతుల పక్షాన ఉన్నన్ని రోజులన్నా వాళ్ళని గోసపెట్టకండి, ఇబ్బంది పెట్టకండి. ఇలా ఎంత కష్టపడితే కేసీఆర్ గారి ఆలోచన విధానంతో 1,00,000 ఎకరాలు ఈ జిల్లాలో సాగు అయ్యే పరిస్థితి నుంచి మేము 8 లక్షల వరకు ఎట్లా తీసుకొని వచ్చినాం. రేపు కరువైన అయిపోతే ఇంకొక 10 లక్షల ఎకరాలకు ఎట్లా వస్తుంది? ఎంత ఫ్యూచర్ విజన్ ఉంటే కేసీఆర్ గారు గంత గొప్పగా చేసింటాడు. చెరువులు మంచిగా చేసి, చెక్ డ్యాంలు కట్టి, రిజర్వాయర్లు నింపి, ఆయకట్టు పెరిగింది కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరా ఆయకట్టు కన్నా ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో కొత్తగా 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినా మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ. 14 కంటే ముందు లెక్కలు తీయండి, నియోజకవర్గాల వారిగా ఈ జిల్లా మొత్తం కూడా తీయండి. మేము దిగిపోయిన ఆడికి ఎంత ఆయకట్టు వచ్చింది తీయండి. మేము దిగిపోయిన తర్వాత ఇవాళ 2.5 ఏళ్ళు అయింది, 1 ఎకరాకు కొత్తగా ఇచ్చిర్రు అని అడుగుతున్నాం. ఏం చేసినట్లు మరి 2.5 ఏళ్ల కాలంలో? పంట వండితే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంత పంట వండింది మా ప్రభుత్వంలో. మీ పని అది. మీరు పంట వండింది కొనడానికే చేతనైతే లేదు. ఆయకట్టు పెంచింది మేము, రైతులకు సహాయం చేసింది మేము, రైతు బంధు పేరు మీద, రైతు భరోసా పేరు మీద. అంతేందుకు ఇవాళ రైతు బీమా ఎంత ఘోరమైన పరిస్థితి. దాదాపు 7,000 మంది రైతులు ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 నుంచి ఇవాళటి వరకు 7,000 మంది రైతులు చనిపోతే రైతు బీమా పడట్లేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో 7 రోజుల్లో 5 లక్షల రూపాయలు రైతు బీమాలో పడుతుండే. ఇవాళ ఎందుకు పడలేదని మొత్తం లెక్కలు తీస్తే ఎల్ఐసికి కట్టాల్సిన ప్రీమియం డబ్బులు కట్టలేదు ఈ ప్రభుత్వం. ఇలా అది ఎంత గొప్ప స్కీమ్ అది రైతు బీమా. ప్రపంచంలోనే మెచ్చుకున్నారు దాన్ని. ఎంత గొప్పగా ఆలోచన చేసిండు కేసీఆర్ రైతుల కొరకి. ఏ కారణం చేత రైతు చనిపోతే కూడా ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడొద్దు, ఆ కుటుంబానికి బాసరగా నిలబడాలని 5 లక్షల రూపాయలు చనిపోతే దినాల లోపే వాళ్ళకి అకౌంట్లో పడితే ధైర్యంగా ఉంటారని ఆ స్కీమ్ పెట్టారు. ఇలా ఆ స్కీమ్ కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఘోరమంటే ప్రీమియం కట్టగనా? ఇది వాస్తవం కాదా? అబద్ధాలు మాత్రం ఎంత గొప్పగా చెప్తారు. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 2014 నుంచి ఇలా జిల్లాలో ఉన్న ఏ అగ్రికల్చర్ అధికారిని అడగండి, ఏ జిల్లాలో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే, మన ఫిబ్రవరి 14 నుంచి ఎందుకు పెండింగ్ ఉన్నాయి, 4 నెలలు అయిపోయింది, ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రీమియం కట్టలేదు. ఎల్ఐసికి ప్రీమియం కడతాయి కదా వాడు టైంకి ఇచ్చేది. మంచిగా నడుస్తున్న స్కీములు గవి నడపనీకి ఎందుకు శాతనైతే లేదు? మీరు ఇచ్చే కొత్త స్కీములు మాకు వచ్చేసింది, ప్రజలకు కూడా ఎట్లా ఇయ్యరు అని ప్రజలకు అర్థమైపోయింది. కానీ మంచి నడుస్తున్న స్కీములను ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు తెలంగాణ సమాజం మీద, తెలంగాణ రైతుల మీద ఎందుకు అంత కక్ష పెంచుకున్నారు అని అడుగుతున్నాం. 1 కాదు 2 కాదు కదా, ప్రతిసారి మోసం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. ఇలా మీరు 33 రకాలు వేసే వరి ఇలా 8 రకాలకు తీసుకొని వస్తుంది. 8 రకాల రైతులు ఇవాళ తెలంగాణలో ఉన్న ఆయకట్టు మొత్తానికి ఆ ఇత్తనాలు సరఫరా చేయగలుగుతారా? వాళ్ళ దగ్గర అన్ని ఇత్తనాలు ఉన్నాయా? 500 బోనస్ వస్తుందని మిమ్మల్ని నమ్మి నాటేసుకున్నారు. నాటేసుకున్న తర్వాత ఇవాళ మీరు లేదు 8 రకాలకే ఇస్తాం, వాడు ఎటు వాళ్ళు ఇవాళ రైతు. అందుకే మళ్ళొక్కసారి సిన్సియర్గా మేము ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఈ వచ్చే కాలంలోనన్నా ప్రజలకు ఏమి మంచి చేయగలుగుతామో గది చేయమని అడుగుతున్నాం. మీ క్యాబినెట్లో ఏదైతే తీర్మానం చేసి కేంద్రం ఎంత కొంటే గంత, ఏది కొనమంటే గదే కొంటామన్న నిర్ణయాన్ని బ్యాక్ తీసుకోవాలనే కొడుతున్నాం, వెనక్కి తీసుకోవాలి.
తెలంగాణ రైతాంగం ఏది వండించినా సరే, ఎంత వండించినా సరే, వాళ్ళకి ఇలా అవకాశం వచ్చింది, నీళ్లు వచ్చినాయి, వాళ్ళు వండిస్తారు. వాళ్ళు కష్టపడి 4 నెలలు 5 నెలలు కష్టపడి పండించిన దాన్ని ప్రభుత్వం దగ్గరుండి కొనకపోతే, వాళ్ళకు భరోసా ఇవ్వకపోతే ప్రభుత్వాలు ఎందుకున్నట్లు అంటున్నాం. ప్రభుత్వ బాధ్యత కదా భరోసా ఇవ్వాల్సింది రైతులకి. ఆ భరోసానే ఇవ్వనప్పుడు మనం ఈ ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నట్లు, ఎందుకు ఉండాలి? వందకు 100% మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బ్యాక్ తీసుకోవాలి. ఇబ్బంది పెట్టకుండా రైతులు ఏది పండించినా కూడా తప్పనిసరిగా కొనాలి. ఇప్పటికే చాలా మంది రైతులు ఇబ్బందుల్లో పాలయ్యారు. నెక్స్ట్ అన్న జాగ్రత్తగా అన్నిటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేసి ప్రభుత్వం ఉండాలి. ఇలా యూరియా పెరిగింది, యూరియా దొరుకుతలేదు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది. మొన్న కూడా మా భూత్పూర్లో ఓన్లీ పార్టీ నాయకత్వం దుకాన్ల యూరియా ఉంది, యాప్ల 0 చూపిస్తుంది. మా వాళ్ళు పోయి దాడి చేస్తాం, దాన్ని ముట్టడిస్తామంటే రాత్రికి రాత్రి మళ్ళీ యాప్లో కనిపిస్తా ఉంది. అంటే ఎంత బ్లాక్ లో నడుస్తా ఉంది దందా అనేది అర్థమైతా ఉంది. ఇవాళ యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. షాప్ అన్నిటికీ ఏది ఉన్నా కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రతి పోరాటానికి సిద్దమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చివరగా ప్రభుత్వం ఏదైతే వాళ్ళ రైతుల గుండెల్లో రాయేసే విధంగా కేంద్రం ఎంత కొంటే అంతే కొంటాం, ఏది చెప్తే గదే కొంటాం అన్న మాటని వెనక్కి తీసుకొని